అట్లాంటి ఆలోచన చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? సార్ నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు హైదరాబాద్ అంటే అంతకు ముందు ఏంటి, జూబ్లీ బస్ స్టాండ్, లేకపోతే మీకు బంజారా హిల్స్, ఇంకా ఎక్కువ అయితే ఇంకా సికింద్రాబాదు, హైదరాబాదు, లేకపోతే ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, ఇక బజంజాయి మార్కెట్, లేకపోతే సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ హాలు, ఈ హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఏంటి సార్? అసలు ఏమైనా పోలిక ఉందా? హైదరాబాద్ అంటే చార్మినార్ చూపించేవాళ్ళు అంతకుముందు. మరి వాళ్ళ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ బొమ్మ చూపిస్తున్నారు. మరి ఒక 20 సంవత్సరాల క్రితం ఆ హైటెక్ సిటీలో ఏముందండి? అక్కడ రాళ్ళు, పెద్ద పెద్ద కొండలు, లేదా పెద్ద అడవి, అంతా కూడా ట్రైబల్స్ ఉండేవాళ్ళు. బంజారా హిల్స్ అంటే బంజారాస్ ఉండేవాళ్ళు కదా. బంజారా అంటే మీకు ట్రైబల్సే కదా. అలాంటిది విస్తరించిపోయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో వచ్చిన మార్పుని అందిపుచ్చుకొని ఒక నూతనమైనటువంటి నగరాన్ని కట్టాడో, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎన్ని బిల్డింగ్లు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ అటు పోతా ఉంటే విస్తరించి పోతా ఉంది సార్. అసలు దానికి అంతు లేదా హైదరాబాద్ విస్తరణకి అనేటువంటి పరిస్థితి. ఇటు పక్కన చూస్తే మన విజయవాడ వైపు పెద్దగానే డెవలప్మెంట్ లేదు. ఆ రామోజీ ఫిల్మ్ సిటీ వరకే కొంచెం ఉంది, ఆ తర్వాత అసలు ఏం లేదు. ఇటువైపు చూస్తే మీకు టువర్డ్స్ బెంగళూరు మీకు అసలు ఇక మామూలుగా లేదు కదా. ఎన్ని అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు, ఎన్ని కంపెనీలు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ కొత్త నగరం కూడా ఒకటి కడతానని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఫ్యూచర్ సిటీ రింగ్ రోడ్ తర్వాత మళ్ళీ రూరల్ రింగ్ రోడ్ కూడా కడతానంటున్నారు. దీని అన్నిటికీ మూలం ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి స్టేడియం కానీ, ఇవన్నీ కూడా భారతదేశానికి ఒక మణిహారంగా మారింది హైదరాబాద్. ఇవాళ ఒక పెద్ద ఆదాయం సృష్టించేటువంటి ఒక నగరంగా మారింది. ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలండి. ఆ విజన్ ఉంటే ఇలాంటివి జరుగుతుంది. ఇప్పుడు మా ఇంట్లో ఉండేటువంటి పిల్లవాడు నేను చదువుకోవాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను మ్యాథ్స్ నేర్చుకోవాలా, నేను అమెరికా వెళ్ళాలా అనేటువంటి పట్టుదలతో చదివాడు అనుకోండి, అతను ఎక్కడికైనా వెళ్తాడు. లేదు నాకేదో ఇది కాస్త వస్తే చాలా, నేను 10th క్లాస్ పాస్ అయితే చాలా, మా ఊర్లో ఏదో టీ కొట్టు పెట్టుకొని బతుకుతాను, లేకపోతే గుమాస్తా ఉద్యోగం వస్తే చాలా అనుకునేవాడు ఎక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ హైదరాబాద్ లాగా, ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కాదు యాక్చువల్గా చెప్పవలసింది సింగపూర్ లాగా చేయాలి. సింగపూర్ 44 కిలోమీటర్లని నేను చూశాను, నేను వెళ్ళాను. 44 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపం ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది. కారణం అక్కడ ఉండేటువంటి పాలకులు, వాళ్ళు తెచ్చినటువంటి లా అండ్ ఆర్డర్, అక్కడ తెచ్చినటువంటి అభివృద్ధి, అక్కడ తెచ్చినటువంటి చట్టాలు. సరే, ఒక దేశం కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఇది మన ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రము అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రణాళికని అమలు చూశాడు. ప్రజలు అర్థం చేసుకోవాలా. ప్రజలకి ఆ విజన్ లేదు, నాయకుడికి ఉంది. బ్రహ్మాండంగా రైతులు స్పందించారు, వాళ్ళ పొలాలు ఇచ్చారు, తరతరాలకు వస్తున్నటువంటి పొలాలు ఇచ్చారు. ఒక పెద్ద నగరం వస్తుంది, ఆ నగరంలో మనకు కూడా కొంత స్థలం ఉంటుంది, ఒక షాప్ ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది. మనం కూడా ఆ పెద్ద నగరంలో ధనికుల్లా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు నమ్మారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తీర్పు అదే. మరి తాడికొండ ఏదైతే రాజధాని నగరం ఉన్నటువంటి నియోజకవర్గం ఉందో అక్కడే తెలుగుదేశం పార్టీ. అంటే ఎట్లా సార్? దానికి తగ్గట్టుగా ఏ విధంగా జరుగుతుంది? దానికి తగ్గట్టుగా ఎట్లా ముందుకెళ్తున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? అదే చెప్తున్నా. ఇప్పుడు దాంట్లోకి వస్తా. ఇప్పుడు మరి ఓడిచ్చారు, అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రజలు తెలుసుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అధికారం ఇచ్చారు. 43,000 కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకుల ద్వారా వచ్చినాయి. ఉమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ గారు, మొదటి గ్రౌండ్ లెవెల్ మొదటి అంతస్తు కట్టడమే అయితే కట్టేశామో ఆ తర్వాత 30 టకటగా కట్టేయవచ్చు. దానికి పెద్ద అవరోధాలు ఉండవు. ఈ గ్రౌండ్ నుంచి అది లెగటమే కష్టం. ఇప్పుడు వాళ్ళు ఎక్కింది ఈ 2 సంవత్సరాలు 20 నెలల్లో మీ గ్రౌండ్ నుంచి కట్టడాలు పైకి వచ్చినాయి. ఇక మీరు చూడండి, రేపు 27 కల్లా ఎంత పురోగతి కనిపిస్తుందో మీరు చూడండి. ఆ నగరంలో రాత్రి మౌళ్ళు పనిచేస్తా ఉన్నారు. హైదరాబాదు లాంటిది కట్టాలనేటువంటి ఆయన కళ సాకారం అవుతుంది. అంటే ఇప్పుడు అవుతుందా, 28కి అవుతుందా, 29కి అవుతుందా అని కాదు. పునాదులు కనుక వేస్తే జడుంటే కొప్పుంటే ఎన్నైనా పూలు పెట్టొచ్చని ముందు అసలు పునాది వేస్తే ఖచ్చితంగా okay, అది okay. రానున్న 20 సంవత్సరాల కాలంలో ఒక హైదరాబాద్ ని మించిన, ఇప్పుడు మనం చూస్తాం సింగపూర్ నగరంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి. మొత్తం వ్యవస్థ, వాటర్ కానీ, కరెంట్ కానీ, లేకపోతే గ్యాస్ కానీ, డ్రైనేజ్ కానీ మొత్తం కింద ఉండే, పైన కనిపించదు మీకు. అలాంటిది ఒక నూతనమైనటువంటి ఒక 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని కట్టేటువంటి నగరం సో హైదరాబాద్. వాటిపైన కూడా వీళ్ళు ఇష్టానుసారంగా పత్రికలో రాసుకున్నారు కదా, దీనికి ఇంత వ్యయం చేస్తున్నారు, ఇంత అవుతోంది, అంత అవుతోంది, డ్రైనేజీకి ఇంత అవుతుందా అని. అప్పుడు సుందరీకరణ కావచ్చు, ఫుట్పాత్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ కావచ్చు, కేబులింగ్ కావచ్చు, అంత కలిపి కదా ఇక్కడ చేసేది. అదే ఇప్పుడు ఒక పువ్వు ఇచ్చారనుకోండి, సువాసన పువ్వు, దాని వాసన చూడటం తెలియనోడు ఏం చేస్తాడు, ఆ కాలు కింద వేసి తొక్కేస్తాడు. దాని వాసన తెలిసిన వాడికి ఆ పువ్వు విలువ తెలిసి దాన్ని ఏం చేస్తాడు, ఇంటికి తీసుకొచ్చి ఒక చక్కటి షోకేస్ లో గాజు గ్లాసులు పెడతాడు. మరి వాళ్ళకి తెలియదు ఆ నగరం, Right, okay, దాని okay. నిర్మాణం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అమరశిల్పి జక్కన్న పద్ధతిలో, అమరశిల్పి జక్కన్న